హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే వాస్తు ప్రభావాన్ని న్యూమరాలజీ ఎలా హరించి వేయగలదు. వాస్తు ప్రభావాన్ని న్యూమరాలజీ ఎలా హరించి వేయగలదు అంటే ఎలా న్యూట్రలైజేషన్ చేయగలదు. చాలామంది ఇప్పటికీ కూడా ఓకే నేను నేమ్ కరెక్షన్ చేసుకున్నాను, మరి ఇంకా పూర్తిగా నాకు గ్రోత్ రాలేదు, ఒకవేళ మా ఇంటికి వాస్తు దోషం ఏమన్నా ఉందేమో అనే ఆలోచనలో కూడా ఉంటున్నారు. అయితే ఈ వీడియోలో మీకు ఆ యొక్క విషయం పట్ల పూర్తి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాను. మొదట మనకి వాస్తు అంటే కొంచెం సింపుల్గా చెప్పుకుందామండి. వాస్తు అంటే ఏమిటనేది. ఇప్పుడు భూమి మీద మనకి భూమి అనేది తిరుగుతూ ఉంది, తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంత పెద్ద వేల కిలోమీటర్ల వ్యాసం ఉన్నటువంటి భూమి తిరగడం అనేది మనము గుర్తించలేము. అంత పెద్ద వైశాల్యం గల భూమి తిరగటాన్ని మనం ఇక్కడ ఉండి అదేంటి మనము తిరగట్లేదు, మనం పడిపోవట్లేదు అని గుర్తించలేము. అయితే ఇలాంటి కదిలే భూమి మీద మనము స్థిర నివాసం పెట్టుకోవటం సాధ్యం కాదు. చూసారా, నివాసాన్ని మనమేమంటాం? స్థిర నివాసం అంటాం. అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఒక ఇరుసు లాంటిది ఆధారం చేసుకొని తిరుగుతూ ఉంటుంది. అలాగే ఒక కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక్కోసారి కొంచెం కొంచెంగా జరుగుతూ వెళ్తుంది. ఇదంతా సైంటిఫిక్గా మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఒక సంవత్సరానికి 1 డిగ్రీ తిరుగుతుంది భూమి. మనం ఇక్కడ స్ట్రైట్గా ఇటు తూర్పు ఇలా కట్టుకుంటే ఇది ఒక 50 సంవత్సరాల తర్వాత భూమి 50 డిగ్రీలు తిరిగితే ఈ ఇల్లు మనకు తెలియకుండానే కొంచెం ఇలా ఉంటుంది, ఇలా ఉన్నది కొంచెం ఇలా ఉంటుంది. కాబట్టి వాస్తు దోషం అనేది ఏర్పడుతుంది. ఇది ఒక అంశం. రెండో అంశం, అసలు వాస్తు దోషం ఏర్పడటానికి కదిలే ఇల్లా కదలని ఇల్లా సంబంధం లేదు. మనకి అంతరిక్షం నుంచి వచ్చే కాస్మిక్ రేస్కి అడ్డుగా నిలిచినటువంటి మన ఇంటి కప్పు ద్వారా ఆ యొక్క కాస్మిక్ రేసు వక్రీభవనం చెంది మరలా మన ఇంట్లోకే పడడం ద్వారా, అంటే అవి స్ట్రైట్గా పడకుండా వక్రీభవనం ద్వారా పడడం ద్వారా వచ్చే నెగిటివ్నే వాస్తు అంటాం. అంతే. చాలా కాలం మనకు దీంట్లో నాలెడ్జీ లేనప్పుడు ఏం జరిగింది, మనకి ఏదో విధంగా ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఇలా అయ్యుంటుందేమో, వాస్తు దోషం అయ్యుంటుందేమో అనుకొని అవి చేయండి, ఆ గోడలు తీయండి, ఈ గోడలు పెట్టండి, ఇటు ఎంట్రన్స్ పెట్టండి అని చెప్పుకుంటూ వచ్చాం. ఓకే, ఇప్పుడు మనం అప్డేట్ అయ్యాం. ఏ గోడలు పగలగొట్టాల్సిన అవసరం లేదు. అలాంటి ఆయుధాలు వచ్చాయి మనకి. అలాంటి ఆయుధాల్లో మొదటి ఆయుధం ఏంటంటే సౌండ్, ఉచ్చారణ. ఇప్పుడు మీరు ఇంట్లోకి వచ్చారు, మీ నేముని 14 డైమెన్షన్స్లో కరెక్షన్ చేసుకున్నారు. ఇక మీ ఇంట్లో ఏ వాస్తు దోషం ఉండటానికి వీలు లేదు. ఇక్కడ ఇంట్లో మనకు తెలియకుండానే ఈ కార్నర్లో వాస్తు దోషం నెగిటివ్ నిక్షిప్తమైంది అనుకుందామండి. ఇప్పుడు మీకున్న 14 డైమెన్షన్స్లో నేముని మీరు రాసుకుంటూ ఇంట్లో పదే పదే చదువుకుంటూ రాసుకుంటున్నారు. ఇంట్లో కాకపోయినా బయట రాసుకొనైనా వస్తున్నారు. అది మీ బాడీకి అప్లై అయ్యిద్ది కాబట్టి అది గ్రాడ్యువల్గా ఈ మైనస్ అంతా పోయి ఇది పాజిటివ్ అవుతుంది. మరి ఎప్పుడు అలా సాధ్యమవుద్ది అంటే ఒక పర్టిక్యులర్గా మీరు దాని యొక్క విధానం ప్రకారం మన ఛానల్లోనే వీడియోస్ వచ్చాయి మీకు. ఏమని, ఏ విధానంగా రాయాలి? 1 ఏకాగ్రత ఉండాలి, 2 పంక్చువాలిటీ ఉండాలి, 3 కంటిన్యూషన్ ఉండాలి. ఇవన్నీ కూడా టైం టు టైం మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేయడం మీకు సాధ్యపడితే వాస్తు దోషం అనేది పారిపోవాల్సిందే. అసలు అది లెక్కలోది కూడా కాదు. అయితే మీకున్నటువంటి రకరకాల పనుల ఒత్తిడిలో అప్పటికీ నేను మీరు రాసింది చూస్తూనే ఉంటాను, అయినప్పటికీ మీరు దానిని పర్ఫెక్ట్గా రాయలేకపోతారు. చాలామందికి తెలీదు పర్ఫెక్ట్ అంటే 50 సార్లు డైలీ మీరు రాయాలి. 50 - 5
45 నిమిషాలు తగ్గకూడదు మీరు రాయటం అనేది. ఎంతమంది రాస్తున్నారు అట్లా? ఒక్కసారిగా రాదు, 2-3 కోర్సులు రాశాక అది వస్తుంది. అది మేము గ్రాడ్యువల్గా చేపిస్తాం. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఒకవేళ పర్ఫెక్ట్గా చేస్తే ఎలాంటి దోషం అనేది ఉండదు, ఆ వాస్తు దోషాన్ని హరించి వేయాల్సిందే. ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా రాశారు, ఓకే, మీకు పర్సనల్గా ఒక 80% నెగిటివ్ ఉంది, మీరు చక్కగా కోర్సు రాశారు, 60% నెగిటివ్ పోయింది ఈ పాజిటివ్ రావటం వల్ల, ఇక 20% నెగిటివ్ ఉంది, ఇక మీకు వాస్తు దోషం ఉండదు. అయితే మీ ఇంట్లో వేరొకరికి, అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి కానీ మీ యొక్క చిల్డ్రన్స్కి కానీ ఒక 80% నెగిటివ్ ఉందనుకోండి, 20/80 100% నెగిటివ్. అప్పుడు మీరు ఎంత బాగా కోర్సు రాసినప్పటికీ వాస్తు దోషం అలాగే ఉంటుంది. అప్పుడేం చేయాలి? మన ఇంట్లో ఉన్నటువంటి లైఫ్ పార్ట్నర్కి, పిల్లలకు కూడా చక్కగా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ అనేది ఇన్ టైంలో చేయించుకోవాలి. అయితే కొందరికి సాధ్యపడదు, ఎందుకు? శక్తి చాలదు మొత్తానికి చేయించుకోవటానికి. మరి అలాంటి వాళ్ళు ఈ యొక్క దోషాన్ని హరించలేరు. ఏది? ఆ పిల్లల యొక్క నెగిటివ్ కూడా వస్తుంది కాబట్టి అప్పుడేం చేయాలి? దీనికి మీరు నేమ్ కరెక్షన్ రాస్తూనే క్రిస్టల్స్ ఉంటాయి, క్రిస్టల్ కాఫర్ ర్యాడ్స్ కానీ క్రిస్టల్ పిరమిడ్స్ కానీ వాటిని ఈ ప్లేస్లో ఉంచడం ద్వారా అవి హరించి వేయొచ్చు దోషాన్ని. ఎందుకు? మనకి టెంపుల్స్లో క్రిస్టల్స్ పెడతాం, ఎందుకు? టెంపుల్ పైన వచ్చేటువంటి వాస్తు దోషాన్ని హరించి వేయటానికి. ఓకే, అలాగే పిరమిడ్లో ఉన్నటువంటి త్రిభుజాల యొక్క కొలతలతో టెంపుల్స్ పైన స్తూపాలను ఏర్పాటు చేస్తాం. ఎందుకు? ఆ యొక్క అంతరిక్షం నుంచి వచ్చే కాస్మిక్ రేస్లో నెగిటివ్ని స్వీకరించి పాజిటివ్ని ఇవ్వటానికి. అదే ఫార్ములా మనం ఎక్కడ వాడుతున్నాం? ఇంట్లో కూడా. అసలు వాడాలా? అవసరం లేదు. మీరు 14 డైమెన్షన్ నేమ్ కరెక్షన్ చేయించుకున్నారా? పర్ఫెక్ట్గా రాయండి, మొత్తం పారిపోతుంది అంతే. అయితే మీకున్నటువంటి దైనందిక జీవితంలో మీకున్నటువంటి బర్డెన్స్ వల్ల ఎంత కరెక్ట్గా రాసుకున్నామన్నా మీరు ఫుల్ ఫెడ్జ్డ్గా న్యాయం చేయలేకపోతే కొంత గొప్ప అటు ఇటుగా ఉన్నా మీకు ఓకే, మీ కెరీర్కి, కానీ వాస్తు దోషం ఉంటుంది కదా, దానికేం చేయాలి? మీకు శక్తి ఉంటే క్రమక్రమంగా ఇంట్లో వాళ్ళ మొత్తాన్ని 14 డైమెన్షన్స్లో నేమ్ ఉంచాలి. అయితే అందరికీ ఫుల్ రిపోర్ట్ అవసరం లేదు, యజమాని ఫుల్ రిపోర్ట్ చాలు, మిగతా వాళ్ళకి నేమ్ వరకు చాలు. అలా చేసుకుంటే ఆ హౌస్ అంతా, ఆ ఫ్యామిలీ అంతా కూడా గోల్డెన్ మయం అవుతుంది. ఇక ఈ యొక్క వాస్తు దోషాలు కానీ ఎలాంటి నెగిటివ్స్ అయినా సరే పారిపోవాల్సిందే. అయితే మీరు న్యూమరాలజీని పర్ఫెక్ట్గా రాయకపోయినా 50-50గా రాసినా కూడా మామూలు దోషాలు పోతాయి, వాస్తు దోషాలు. కానీ కొన్ని వాస్తు దోషాలు ఎలా ఉంటాయంటే అంతరిక్షం నుంచి వచ్చేటువంటి కాస్మిక్ రేస్ వల్ల కాకుండా ఆ సైట్లో ఆల్రెడీ శల్య వల్ల వస్తుంది. శల్య అంటే ఎముకలు. చాలా కాలం క్రితం ఆ సైట్ ఖాళీగా ఉన్నప్పుడు దానిలో నంబర్ ఆఫ్ జీవులను, చచ్చిపోయిన జీవులను వేయటం వల్ల ఆ తర్వాత మనం ఆ మేరు పోసుకుంటూ బాగా అది హైట్ పెరిగింది, కానీ లోపల ఆ జీవుల యొక్క కళేబరాలు ఉంటాయి. శరీరం అయితే మట్టి అయిపోతుంది, కానీ ఎముకలు అవ్వవు. అవి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాల తర్వాత అవి చిట్లుతాయి. చిట్లి అందులో నుంచి ఒక ద్రవం ఉత్పత్తి అవుతుంది, అది నెగిటివ్తో కూడి ఉంటుంది. ఆ ద్రవమే గనక మీరు బోరు వేసుకున్నప్పుడు బోరుకి అటాక్ అయిందనుకోండి, ఆ నెగిటివ్ అనేది బోరు వాటర్లోంచి వస్తుంది. అప్పుడేం చేయాలి? మీరు నేమ్ కరెక్షన్ చేసుకున్నప్పటికీ కూడా ఆ పరిస్థితి ఉంది అంటే ఆ బోరు చుట్టూ కాపర్ ర్యాడ్లని భూమిలో పాతి పెట్టాలి. ఆ కాఫర్ క్రిస్టల్ ర్యాడ్స్లో ఆ యొక్క నెగిటివ్ని హరించి వేసి పాజిటివ్ని ఉత్పన్నం చేయగలిగేటువంటి బ్రహ్మాండమైన శక్తి ఉంటుంది. అది ఒకటి ఉంది వాస్తుపరంగా. అంటే ఒక అంతరిక్షం నుంచి వచ్చే కాస్మిక్ రేసే కాకుండా శల్య వాస్తు అంటారు దాన్ని, అలా ఉంది. అదేవిధంగా ఒక్కొక్కసారి మీరు వాడేటువంటి ఆ సైట్ అనేది బల్లపరుపుగా లేకుండా ఎగుడు దిగుడుగా ఉంటుంది. మీరు ఎంత కవర్ చేసినా అది అలాగే ఉంటుంది. అప్పుడు కూడా మీకు ఆ యొక్క భూమి నుంచే దోషం ఉంటుంది. అప్పుడైనా సరే మీరు మీ యొక్క నేమ్ కరెక్షన్తో పాటు ముందు జాగ్రత్తగా ఆ యొక్క
పిరమిడ్స్ కానీ కాపర్ ర్యాడ్స్ కానీ దాంట్లో వేసుకోవటం మంచిది. ఒకవేళ ఇంటి శంకుస్థాపనప్పుడు గనక శంకువుకి బదులుగా ఒరిజినల్ శంకు దొరికిందా ఓకే, మరి దొరకలేదు ఒరిజినల్ శంకు. ఈ మధ్య అందరూ కూడా శంకుని తయారు చేస్తున్నారు, అవి వద్దండి, పనికిరావు. ఒకవేళ శంకుని కనుక మీరు తెచ్చుకుంటే కట్టెతో చేయించుకోండి, కర్రతో చేయించుకోండి. ఆ కర్రలో కూడా కొన్ని జాతులు కర్రలతో చేయించుకోవాలి. అవన్నీ కూడా మనకి రెమెడీస్ అనేటువంటి ఛానల్ త్వరలో రాబోతుంది, దాంట్లో వివరంగా వివరిస్తాను, వాటితో చేసుకోండి. ఇదంతా ఎందుకనుకుంటే శంకుస్థాపన రోజు అక్కడ మీరు శంకుకి బదులుగా క్రిస్టల్ పిరమిడ్ని స్థాపించుకోండి. ఈ క్రిస్టల్ పిరమిడ్ వల్ల మీకు ఈ యొక్క అంతరిక్షం నుంచి వచ్చే కాస్మిక్ రేసే కాకుండా భూమిలో నుంచి వచ్చేటువంటి వాస్తుకు కూడా అది ఫుల్ రెమెడీని ఇస్తుంది. ఈ విధంగా న్యూమరాలజీ అనేది వాస్తుని హరించవేయగలిగిద్ది. అయితే మీరు పర్ఫెక్ట్గా రాసినప్పుడు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పాజిటివ్ ఉన్నప్పుడు సాధ్యం. మీ వరకే ఉంది పాజిటివ్, ఇంట్లో వాళ్ళకు లేదు, వాస్తు దోషం ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు కాపర్ క్రిస్టల్ ర్యాడ్స్ కానీ లేదంటే క్రిస్టల్ పిరమిడ్స్ కానీ, ఆ పిరమిడ్ ఎందుకు పెట్టుకోవాలంటే అండి, మనకి ఈజిప్టులో ఉన్నటువంటి పిరమిడ్ల యొక్క మెజర్మెంట్స్ కొలతలతో ఆ పిరమిడ్ ఉంటుంది. ఎందుకు మన ఇండియాలో ఎక్కడా కూడా పిరమిడ్ లేదు, ఎందుకు ఆ అవసరం మన ఇండియాకి లేదు, ఎందుకు అలాంటి అద్భుతమైన శక్తులు ఉన్నటువంటి అదే మెజర్మెంట్స్ ఉన్నటువంటి త్రిభుజాలు మన యొక్క శ్రీచక్రములో పొదగబడి ఉన్నాయి. కాబట్టి మనకి ఈజిప్ట్ పిరమిడ్ లాంటి పిరమిడ్ అవసరం లేదు. అయితే శ్రీచక్రంలో ఉన్నాయి కదా అని మన ప్రతి ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకోలేం. కాబట్టి అదే మెజర్మెంట్స్ ఉన్న క్రిస్టల్ పిరమిడ్స్ని మనం గనక ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకి పూర్తి హ్యాపీగా ఉంటుంది, దోషాలు ఉండవు, చాలా రిలాక్స్గా ఉంటుంది, మీ మనసు కూడా బాగుంటుంది. కొంతమందికి బయటికి వెళ్ళొస్తారు పనికి, రకరకాల పనులకి, నిద్ర పట్టదు, ఎంతసేపు అయినా నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళు బెడ్ దగ్గర కనుక బెడ్ కింద కానీ బెడ్ తలాపును కానీ ఒక్క పిరమిడ్ ఉంచుకోండి, అద్భుతంగా మీకు నిద్ర పట్టిద్ది, మంచి పాజిటివ్ ఇస్తుంది. కారణం ఒకటే, మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది రిలాక్స్? మనకి దేవుడిస్తాడు అనేది మన పూర్వీకులు మనకు చెప్పిన సాంప్రదాయం. నిజమేంటి? చదువుకున్న మనకు తెలుసు, దేవుడు అంటే ఏంది? పీస్ఫుల్. ఆ పీస్ఫుల్ ఇచ్చేదే ఈ యొక్క క్రిస్టల్స్. అదే క్రిస్టల్స్ కనుక మన ఇంట్లో ఉంటే అద్భుతమైనటువంటి ప్రయోజనాలని మనము పొందొచ్చు. ఇంకా ఈ యొక్క క్రిస్టల్ పిరమిడ్స్, క్రిస్టల్ కాపర్ ర్యాడ్స్ గురించి ఒక ప్రత్యేకమైన వీడియో చేయబోతున్నాను, చూడండి. అవి ఎక్కడ లభిస్తాయి, వాటి కాస్ట్ ఎంత అవుతుంది, వాటిని ఎలా ఉపయోగించాలి, ఏదన్నా ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు వాటిని ఎలా తీసి శుభ్రం చేయాలి, ఇలాంటి విషయాలని కూడా మీరు అందులో తెలుసుకోవచ్చు. ఇది న్యూమరాలజీ వాస్తుని ఎలా హరించి వేయగలదు అన్న టాపిక్ ఇది. మరో డిఫరెంట్ టాపిక్తో మరో వీడియోలో కలుద్దామండి.